నమస్తే రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఎంతమంది మహిళా మనుల్ని వీలైతే అంతమందిని తీసుకొచ్చి వారి విజయ గాథలను మీకు పరిచయం చేయడం కోసం అయితే పూర్తి స్థాయిలో రాజ్ న్యూస్ ప్రయత్నిస్తోంది. సో ఇప్పుడు నాతో ఉన్న గెస్ట్ ద రైన్ వాటర్ ప్రాజెక్ట్, ఇది ఒక సోషల్ ప్రాజెక్ట్. దీనికి ఫౌండర్గా ఉంటూ మనం ప్రతి నీటి చుక్కను కూడా ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి, భవిష్యత్ తరాలకు నీటిని ఎంత చక్కగా అందించాలని ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తున్న కల్పన రమేష్ గారు ఉన్నారు. మరి ఆవిడకి ఇనిషియేటివ్ ఎక్కడ పడింది, సక్సెస్ఫుల్గా ఆమె జర్నీ ఎలా కొనసాగింది, దీనికి సంబంధించిన విశేషాలు ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే కల్పన రమేష్ గారు. నమస్తే అండి. వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్టూడియో. అండ్ ముందుగా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ విమెన్స్ డే టు యూ టు. ఓకే, చెప్పండి. వాటర్ వారియర్గా గుర్తింపు పొందారు. సో ఈ వారియర్ అయ్యే ముందు మీ ఇనిషియేటివ్ ఎక్కడ? సో 15 years ముందు నేను వాటర్ వారియర్ కాదండి. I was practicing I had my design studio. In design studio and I had an architecture background. Furniture and interior design చేసేదాన్ని. Okay. But first time in 2011 when I did my own sustainable home, అప్పుడు నాకు నీటి వాల్యూ కానీ ఆ సస్టైనబుల్ హోమ్ అంటే ఏంటని ఫస్ట్ అర్థమైంది. బిఫోర్ దట్ ఐ హ్యావ్ డన్ 200+ homes, బట్ వాటర్ మీద ఎప్పుడు అంత ఫోకస్ చేయలేదు. బట్ ఫస్ట్ టైం మా ఇంట్లో చేసినప్పుడు అది ఎందుకు చేసామంటే ఇన్ 2000 when we moved back from US, మా పేరెంట్స్ కిడ్స్ అందరూ ఒక చోట్ల ఉన్నామని, దట్ వాజ్ అవర్ డ్రీమ్. సో వెన్ ఐఎమ్ యాక్చువల్లీ ఫ్రమ్ బెంగళూరు బట్ వీ మూవ్ టు హైదరాబాద్ బికాస్ మై హస్బెండ్స్ వర్క్. అలా ఉన్నప్పుడు ఇంట్లో 8 of us అసలు ఎవ్రీ 6 monthsకి వీఆర్ బయింగ్ డిపెండెంట్ ఆన్ ట్యాంకర్ వాటర్. అసలు ఈ ట్యాంకర్ వాటర్ అంటే ఏంటి అని ఫస్ట్ టైం ఐ వాంటెడ్ టు అండర్స్టాండ్. సో ట్యాంకర్ వాటర్ విచ్ ఈస్ అన్రిజిస్టర్డ్, దాంట్లో ఈకోలై ఉన్నాయి. వీ టెస్టెడ్ ద ట్యాంకర్ వాటర్ అండ్ వాట్ ఈస్ క్లీన్ వాటర్ అన్నది ఇట్ బికేమ్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. సో రెయిన్ వాటర్ ఎందుకు మనం హార్వెస్ట్ చేయట్లేదు, ఇంత క్లీన్ వాటర్ ఎందుకు మనం వదిలేస్తున్నాము టు ద డ్రైన్స్ అని. I gave a challenge to myself, let us do a sustainable home in a very tanker prone area in Gachibowlilo. Meeku telusu enta tanker dependent unnamani. We wanted to make this home. Ee successful ga last 13 years nunchi we don't buy a single tanker in our house. Last 8 years nunchi ma colony lo chesina rain water efforts valla we don't need a tanker for 100 homes. Last 8 years nunchi we don't buy common tankers. So I wanted to take it to the larger community and that. So dadapu 10 years working on lake restoration, well restoration, rain gardens ani, rainwater harvesting in hotels, hospital, communities, industries. So I learnt a lot in this journey. I don't come from a water conservation background, kani ee roju I can speak so much about it because on the ground panjesa. On the ground I wanted to understand what is the change, how to work with the government, how to raise funds. Just oka dump yard laga undi oka bavi, dani ela veniki తీసుకురావాలంటే what is the effort to do, how to find ownership of that land, or how to get letters from the government, ela funds raise cheyali. And all this became part of my journey. Very challenging journey andi, but very ఇంట్రెస్టింగ్ జర్నీ. ఎందుకంటే లాట్ ఆఫ్ దాన్ని బట్టి వింటుంటే మీరు ఒక ఆర్కిటెక్చర్గా ఉన్నారు, డిజైనర్ స్టూడియో ఉంది, సో వర్సటైల్. అసలు కంపారిజన్ లేకుండా అసలు వాటర్ వైపు ఎలా వచ్చింది? ద రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ ఇలాంటి ఒక సోషల్ ప్రాజెక్ట్ చేపట్టి సొసైటీకి ఉపయోగకరమైన ఒక ప్రాజెక్ట్ చేపట్టాలని చెప్పేసి దానికి అసలు ఇన్స్పిరేషన్ ఎవరు, తొలి అడిగి ఎక్కడ పడింది? So at home I would say my husband is a big inspiration. Okay. He always loved anything green and he was actually pushed us to do rainwater harvesting, grey recycling అన్నీ ఈ ఇంట్లో చేయాలి అని. బికాస్ ప్రీవియస్ కమ్యూనిటీస్లో ఎంత ట్రై చేసినా నో వన్ ఈస్ బాదర్డ్. సో మన ఓన్ హోమ్లో చేయాలనే ఐ థింక్ హీ ఈజ్ మై ఫస్ట్ ఇన్స్పిరేషన్. బట్ ఈ జర్నీలో ఎలా వచ్చానంటే ఇప్పుడు వైల్ రన్నింగ్ మై డిజైన్ స్టూడియో I was also leading initiatives for an NGO called SDAY, Society for Advancement of Human Endeavour ani. But at 10 years 11 years ఉన్న జర్నీ లక్షలక్క స్కూల్ పిల్లలతో డైరెక్ట్గా మాట్లాడడం కానీ, కార్పొరేట్ టాక్స్, కమ్యూనిటీ టాక్స్ అండ్ నంబర్ ఆఫ్ టాక్స్ అండ్ గోయింగ్ అండ్ టెలింగ్ పీపుల్ హౌ టు డూ మెనీ కమ్యూనిటీస్, హాస్పిటల్స్లో కూడా వెళ్ళి ఐ సెడ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇలా చేయొచ్చు మీరు అని జస్ట్ ఫ్రీగా గైడ్ చేయడం. After doing all this, after 10 years I realized
ఆన్ ది గ్రౌండ్ ఏం చేంజ్ అవ్వట్లేదు. అందరు వింటున్నారు కానీ ఇది ప్రయారిటీగా తీసుకొని చేయట్లేదు. దెన్ ఐ సెడ్ ఇన్ 2020 వెన్ ఐ టర్న్డ్ 50 దట్ ఇయర్ ఐ సెడ్ ఐ షుడ్ స్టార్ట్ అన్ ఎంటర్ప్రైజ్. అంటే సొల్యూషన్ తీసుకురావాలి, నేను ఒక సొల్యూషన్గా మారాలి, నాట్ బ్రాడ్కాస్టింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ అవేర్నెస్. ఇది మన కంట్రీకి అవసరం లేదు. వాట్ వీ నీడ్ ఇస్ సొల్యూషన్స్. సో దెన్ ఐ స్టార్టెడ్ చేసింగ్ సొల్యూషన్స్. అందుకు ఈ సోషల్ ఎంటర్ప్రైజ్ ద రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ అనేది ఇట్స్ ఇన్క్యుబేటెడ్ బై IIIT హైదరాబాద్. అప్పుడు తెలీదు నాకు ఎంత సక్సెస్ఫుల్ అవుతామో లేదో అని, బట్ ఐ వాంటెడ్ టు డూ అన్ ఎంటర్ప్రైజ్ వేర్ సంబడీ కెన్ కమ్ టు మీ, ఐ కెన్ ప్రొవైడ్ సొల్యూషన్స్. అండ్ యాజ్ అ ఫౌండర్ ఐ డిసైడెడ్ 50% వర్క్ ఇన్ ద సోషల్ స్పేస్, 50% commercial projects where we do zero discharge for communities, in industries, college undochu, any typology of building ki, because we come from that building background, we can understand and give solutions. And 10 years work taught me what are the different ways to understand. Ipu rocky areas lo ela cheyali, what is geophysical study, enta deep ellali, what is shallow aquifer, middle aquifer, deep aquifer, ఏది ఎందుకు చేసిన రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ పని చేయట్లేదు. సో ఆల్ దీస్ ఐ అండర్స్టూడ్. ఐ క్రియేటెడ్ అ టీమ్ దట్ ఈస్ రిక్వైర్డ్ టు మేక్ దిస్ చేంజ్. అండ్ ఆల్రెడీ డిజైన్ స్టూడియో రన్ చేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ వీ హ్యావ్ కాంట్రాక్టర్స్, సివిల్ టీమ్స్ అందరు ఉన్నారు. సో వై నాట్ బిల్డ్ అ సొల్యూషన్. బట్ లేక్స్ అండ్ స్టెప్ వెల్స్ అన్నది దాని కూడా ఆన్ ది గ్రౌండ్ చాలా లెర్నింగ్ ఉన్నాయి. హౌ టు క్లీన్ అప్ అ వెల్, హౌ టు ఫైండ్ అవుట్ ఓనర్షిప్స్, అసలు ప్రైవేట్ ల్యాండ్స్లో ఉంటే వాళ్ళు ఎలా కన్విన్స్ చేయాలి, పబ్లిక్ ఏరియాస్ గవర్నమెంట్ హౌ టు కన్విన్స్, హౌ టు గెట్ లెటర్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అండ్ హౌ టు రేస్ ఫండ్స్. ఎందుకంటే ప్రతి బావి మీరు చెప్తుంటే వారియర్ అని ఎందుకు అన్నారు అన్నది ఇప్పుడు అర్థమవుతుంది. యాక్చువల్గా ప్రాజెక్ట్ ఫౌండర్ అని అనొచ్చు, వారియర్ ఎందుకు అన్నారంటే ఇందాక మీరు ఒక మాట చెప్పారు, 100% మీరు చెప్పింది కరెక్ట్. హైదరాబాద్ లాంటి నగరాల్లో ఏ సిటీ అయినా సరే పీపుల్ చాలా బిజీగా ఉంటారు. మీరు అన్నట్టు వాటర్ని ప్రొటెక్ట్ చేయండి మాటలో చెప్తారు తప్పిస్తే ఈవెన్ వాళ్ళ ఇంటి ముందు కూడా ఒక ఇంకుడు గుంత తవ్వైనా సరే వాటర్ని సేవ్ చేసే సిచ్యువేషన్ ఉండదు. అట్లీస్ట్ ఇంట్లో యూజ్ చేసే వాటర్నైనా ఒక డ్రాప్ సేవ్ చేద్దామన్న ఆలోచన ఉండదు. మరి ఇలాంటి బిజీగా ఉన్న నగరంలో మీరు ఇప్పుడు ఇన్ని ప్రాజెక్ట్స్ చెప్పారు, ప్రభుత్వ సహకారం కానివ్వండి లేకపోతే ఇండివిజువల్ సహకారంతో, ఆ సపోర్ట్తో ముందుకు వెళ్ళాలంటే కనుక అవేర్నెస్ కూడా మనం కల్పించాల్సి ఉంటుంది. సో ఎలాంటి అవేర్నెస్ కార్యక్రమాలు? సో ఐ ఫీల్ అవేర్నెస్ కమ్స్ విత్ యాక్షన్ అండి. నేను ఒట్టి అవేర్నెస్ చేసిన రోజులు 10 years ఉన్నాయి. సో ఐ డోంట్ థింక్ అ చేంజ్ హ్యాపెండ్. యాక్షన్ అంటే వి జస్ట్ కంప్లైన్. ఒక డంప్ యార్డ్ లాంటి వెల్ ఉంటే ఎవరు చేస్తారు, ప్రభుత్వం చేస్తుందా, ఎవరైనా ప్రైవేట్ పార్టీ చేస్తారా, NGO, బట్ హూ విల్ డూ ఇట్, who will take the responsibility? So I took the responsibility. Sare step A enti, step 2 enti, step 3 enti, and how to gather conservation architects, urban planners, all andarni oka team chesi evarki who is going to lead in which, అండ్ నేను ఒక కన్సార్టియం లాగా క్రియేట్ చేసి హౌ టు వర్క్ అనేది నేర్చుకున్నాను. ఒక డంప్ యార్డ్ నుంచి ఆ వెళ్ళని వెనక్కి తీసుకురావాలంటే ఈరోజు బన్సిలాల్ పేట్ లాంటి ఒక స్టోరీ ఉందంటే దాన్ని కొట్టి లైటింగ్కి మేము 20 మాకప్స్ చేసాం. సో ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎఫర్ట్. ఒక చిన్న ఎఫర్ట్స్ తీసుకొని ఈవెన్ రేజింగ్ ఫండ్స్ ఎలా రేజ్ చేయాలి తెలీదు నాకు. ఐ లెర్న్ట్ ఇట్. అంటే CSR దగ్గర ఫండ్స్ ఉన్నాయి, ఇండివిజువల్ డోనర్స్ ఉన్నారు. సో అవుట్ రీచింగ్ టు ఎవ్రీ సింగిల్ పర్సన్ అంటే ఎంత ఎఫర్ట్ పెడితే అంతమంది ఆల్మోస్ట్ ఒక 25 ప్రపోజల్స్ రాస్తే ఒకరు రెస్పాండ్ అవుతారు. ఒక డోనర్స్ ఒక 20 మందితో మాట్లాడితే 1% మే షో ఇంట్రెస్ట్. బట్ ఆ ఇంట్రెస్ట్ని మనం ఎలా కన్వర్ట్ చేయాలి టు డొనేటింగ్, హౌ ఇంపార్టెంట్ ఇస్ దిస్ ప్రాజెక్ట్ అని మన లాంగ్వేజ్లో మనం ఎలా చెప్పగలగాలి. సో ఆల్ ఆఫ్ దిస్ ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ సెల్ఫ్ టాట్ అండి. ఐ డోంట్ గో ఎనీవేర్ టు లెర్న్ దిస్. బట్ ఆన్ గ్రౌండ్ వర్క్ చేసినప్పుడు చాలా ప్రొఫౌండ్ లెర్నింగ్స్ ఉన్నాయి. అంటే ఈరోజు ఏది చెయ్యకూడదు, ఏది చెయ్యాలి, ఏం చేస్తే రిజల్ట్స్ వస్తాయి అనేది ఖచ్చితంగా నేను నేర్చుకున్నాను. అంటే సాధారణంగా ఒక పని స్టార్ట్ చేసేటప్పుడు హౌ కుడ్ ఇట్ బి, ఫస్ట్ అది ఆలోచన వస్తుంది ఎలా చేయాలని చెప్పేసి. మీరు అన్నట్టుగా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ ఇలాంటి ఒక సోషల్ ప్రాజెక్ట్ని తీసుకునేటప్పుడు సపోర్ట్ అనేది ఎంతవరకు ఉంటుంది? ఇనిషియల్గా అయితే సపోర్ట్ ఉందా లేదా అనే క్వశ్చన్ మార్క్ ఉంటుంది. బట్ ఆ సపోర్ట్ని మనం ఎలా తీసుకురావాలి అని ఒక స్ట్రాటజైజ్డ్గా పని చేస్తే డెఫినెట్లీ ఎవ్రీ సపోర్ట్ కమ్స్ టు అస్, బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. ఆ డాట్స్ని ఎలా కనెక్ట్ చేయాలి? ఇప్పుడు CSRలో ఫండ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఇంటెంట్ ఉన్నాయి, వాళ్ళు చేయాలని వాళ్ళకు ఉంది. హౌ టు కనెక్ట్ కమ్యూనిటీ, గవర్నమెంట్ అండ్ సో ఈ ఫస్ట్ టైం దిస్ 3-part ప్లాన్, ఫండ్, గవర్నమెంట్ అండ్ కమ్యూనిటీ.
కమ్యూనిటీకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సాల్వ్ చేయడానికి గవర్నమెంట్ ఉన్నారు, దాన్ని ముందు తీసుకెళ్ళాలి, ఫండ్స్ కావాలంటే సిఎస్ఆర్ ఉన్నారు. హౌ టు కనెక్ట్ దీస్ త్రీ ఐ లెర్న్డ్ in the last 10 years, and that I think that has been the successful cracking these projects, and I think that is the keystone for these projects అని చెప్పాలి. రైట్, ఇంకా చాలా విశేషాలు అడిగి మిమ్మల్ని తెలుసుకోవాలనుంది. సో జలయోధురాలుగా ఉంటూ పాడుబడిన బావులకు కూడా జలకళ తీసుకొస్తున్నారు, జలమే బలము అంటూ కూడా జనాల్లో ఒక అవగాహన కల్పిస్తున్నారు. నీటి సంరక్షణ కోసం అహర్నిశలు ప్రయత్నిస్తున్న రైట్, మొత్తానికి నీటి కోసం ఒక యజ్ఞమే చేస్తున్నారు కల్పన రమేష్ గారు. మరిన్ని విశేషాల మాటలు తెలుసుకుందాం. కల్పన రమేష్ గారు చెప్పండి, అంటే చాలా వరకు కూడా కొంతమంది సోషల్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేపట్టాలి అనుకుంటారు, కానీ మీరు అన్నట్టుగా వాళ్ళకి సపోర్ట్ అనేది ఉండదు, బ్యాక్ బోన్ కూడా ఉండదు. సో అలా మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు కూడా ఇలాంటి ప్రాజెక్ట్స్ చేపట్టాలి అనుకుంటే కనుక మీ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఐ విల్ డెఫినెట్లీ సపోర్ట్ అండ్ ఇన్ ద సెన్స్ వాళ్ళు ముందు నుంచి స్టార్టింగ్ ఫ్రమ్ అ ఫ్రెష్ స్లేట్ నుంచి రానక్కర్లేదు. ఐ ఆల్రెడీ నో వాట్ స్టెప్స్ టు టేక్, హౌ టు అప్రోచ్. అండ్ చాలా మంది ఇప్పుడు ఇఫ్ దే వాంట్ టు డూ అ వెల్ రెస్టోరేషన్ కానీ ఏది మా ఊర్లో ఎట్లా చేయాలి, వాట్ ఈస్ ది స్టెప్స్ టు టేక్ అప్, వీ గైడ్ దెమ్. ఇన్ఫ్యాక్ట్ ఏదన్నా సిఎస్ఆర్ ఫండింగ్ ఏదన్నా ఇఫ్ ఐ కెన్ కనెక్ట్ టు సమ్మన్, ఐ డెఫినెట్లీ కెన్ డూ దట్ ఆల్సో. బికాస్ అట్లీస్ట్ ఇప్పుడు నాకు నా ముందు ఒక ఎగ్జాంపుల్ లేదు, సో ఐ హ్యాడ్ టు మేక్ మై ఓన్ రోడ్, బట్ దట్ రోడ్ ఈస్ అవైలబుల్ ఫర్ ఎవ్రీబడి. ఇప్పుడు బన్సిలాల్పేట్ కూడా ఒక డాక్యుమెంటెడ్ బుక్ చేశాను, ఐ హ్యావ్ రిటర్న్, బట్ ఐ హ్యావ్ లాట్ మోర్ స్టోరీస్ టు రైట్. మేబీ వెన్ ఐఎమ్ ఫ్రీ ఐల్ సిట్ అండ్ రైట్ డౌన్, బికాస్ ఛాలెంజెస్ వస్తూనే ఉంటాయి ఇన్ లైఫ్ కానీ వర్క్ కానీ, బట్ ఆ ఛాలెంజెసే మేక్స్ ఎవ్రీథింగ్ ఇంట్రెస్టింగ్ అనుకుంటా. Because if challenges are not there, nothing is interesting in life. అలాంటి ఒక ఫస్ట్ అయితే ఎవ్రీ ఛాలెంజ్కి ఏడుపు వచ్చేది, కానీ ఇప్పుడు అలా అనిపించట్లేదు. ఇప్పుడు అసలు ఛాలెంజ్ లేని ప్రాజెక్ట్ అంటే ఇదేంటి ప్రాజెక్ట్ అని అనిపిస్తుంది. సో ఆఫ్టర్ ఫేసింగ్ సో మెనీ ఛాలెంజెస్ యూ ఫీల్ దట్ ఓకే ఫైన్, ఇప్పుడు చలో రేపేం ఛాలెంజ్ వస్తుంది చూద్దాం, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి చూద్దాం అనేది అదొక గేమ్ లాగా అయిపోయింది. ప్రిపేర్డ్గా ఉంటారు, ముందుగానే సిద్ధంగా ఉంటారు. కరెక్ట్, దట్స్ వై యు ఆర్ ద వారియర్. మరి ఒక సేవ చేసేటప్పుడు మనం ఏ ఆశించకుండా ప్రారంభిస్తాం తొలి అడుగు, కానీ ఇన్ని సంవత్సరాలు జర్నీ చేసిన తర్వాత, ఇంత సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళిన తర్వాత మీకంటూ కూడా కొన్ని అవార్డ్స్ వచ్చి ఉంటాయి, మీకంటూ ఒక గుడ్ మెమొరీ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ గుడ్ మెమరీ ఐ వుడ్ సే ఈజ్ 2020లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు పిక్డ్ 7 women అక్రాస్ ద కంట్రీ అండ్ గేవ్ హిస్ సోషల్ మీడియా హ్యాండిల్స్, అంటే ట్విట్టర్, ఇన్స్టా, ఎఫ్బి, యూట్యూబ్. మన మెసేజ్ని మొత్తం కంట్రీకి మీరు ఏం మెసేజ్ ఇవ్వగలుగుతారు, ఇవ్వాలని ఆలోచిస్తున్నారో దాన్ని మీరు నా సోషల్ మీడియమ్స్ ద్వారా యూ కెన్ ప్రాపగేట్ టు the public ani. That was very interesting and I was shocked actually. 60 crore women and I'm one of the 7 women ante chala garvanga feel ayanu, and it's such a privilege and I thought it's a huge responsibility. The next mundadugulu I have to make it in the right direction and take it to that level. They have honored me, but that's not enough. That responsibility grew that day. But adoka manchi memory. And also Swachh Sujal Samman award in 2024 as a water warrior from Telangana, given by the Jal Ministry in Delhi from the Union Minister. That was another proud moment. And mana state awards lo ante Telangana Water Resources Department Harish Rao garu and ina Prakash garu unnaru. Then also Rajendra Singh ji from Rajasthan, he gave me the award ikkada Hyderabad lo. That's a very beautiful memory because ayana chesina work is amazing and he is one of my inspirations also. So that's a great memory. Inka design paranga ma own design community ippudu few weeks back in Delhi ఇండియా డిజైన్ అని జరుగుతుంది. ఐడి ఈజ్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ ఆల్ డిజైనర్స్ అక్రాస్ ద కంట్రీ. దాంట్లో ఒక 50 డిజైనర్స్ అండ్ ఆర్కిటెక్ట్స్ అక్రాస్ ద కంట్రీ అవార్డ్స్ ఇచ్చారు అండ్ ఐ గాట్ అన్ అవార్డ్ ఫర్ కన్జర్వింగ్ ఆర్ హెరిటేజ్ అండ్ ఆర్కిటెక్చర్. సో దాట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ బికాస్ నేను చదివిన చదువు అండ్ ఆ ఫ్రెటర్నిటీ దగ్గర నుంచి ఒక డిజైన్ అవార్డ్ తీసుకోవడం అండ్ గెటింగ్ అన్ ఐడి అవార్డ్ ఈస్ అ వెరీ బిగ్ థింగ్. And that's a great moment, but
ఆన్ ది గ్రౌండ్ కమ్యూనిటీ అంటే నేను ఒక లేక్ కుడికుంట లేక్ ఇక్కడ కొండాపూర్లో చేస్తున్నప్పుడు పక్కన ఒక టీ షాప్ ఉంది. మీరు ఆమె షీ వాజ్ టెలింగ్ మీ, అమ్మ మీరు ఇంత కష్టపడుతున్నారు, నేను ఏదన్నా హెల్ప్ చేయనా అని అడిగింది. సో ఐ థాట్ ఎంత గొప్ప మనసు అండ్ హార్ట్, యూనో. షీ యాక్చువల్లీ టుక్ అవుట్ అ 500 రూపీ నోట్. వాళ్ళకి రోజు ఎర్నింగ్సే 1000 రూపీస్ ఉంటాయి. దాంట్లో 500 రూపీ తీసి షీ గేవ్ ఇట్ ఇన్ మై హ్యాండ్. షీ సెడ్ యూజ్ ఇట్ ఫర్ ద లేక్ అమ్మ. సో దాట్స్ అ గ్రేట్ మూమెంట్ ఫర్ మీ. అంటే దే ఆర్ ఫీలింగ్ ఫర్ ద కాజ్. అండ్ ఎంతో క్రోర్స్ లెక్క ఉన్న వాళ్ళు, దే ఆర్ నాట్ ఈవెన్ థింకింగ్ అబౌట్ కాంట్రిబ్యూటింగ్. And a small tea shop woman felt, and she saw, because every day I used to go, every challenge I used to meet, she used to say నేను నా మూలంగా ఒక చిన్న హెల్ప్ చేస్తా అనిపించింది. సో దాట్స్ అ గ్రేట్ మూమెంట్. ఐ మీన్ ఐ నెవర్ ఫర్గెట్ దట్ డే. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టుగా హైదరాబాద్లో ఇప్పుడు కమింగ్ సమ్మర్ వస్తుంది. ఈ సమ్మర్ టైంలో మ్యాక్సిమం చూస్తుంటాం ట్యాంకర్స్ బుక్ చేస్తాం, మార్నింగ్ బుక్ చేస్తే ఈవినింగ్ వరకు ట్యాంకర్స్ కూడా రావు. సో నీటి కొరతకి ఎగ్జాంపుల్ అంటే హైదరాబాద్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. సో ఇంకా అంటే అలాంటి నీటికి పూర్తిగా స్కార్సిటీ వచ్చే వరకు కూడా జనం ఆగుతారా, లేకపోతే ఈ లోపలే మీరు ఏమైనా అవేర్ చేస్తే కనుక కొంతమంది అయినా మీకు సపోర్ట్గా నిలబడతారు కదా? సో అలాంటి ప్రయత్నాలు ఏమైనా మీ ప్రాజెక్ట్ ద్వారా చేస్తున్నారా? మనకి 2018లో UN డిక్లేర్డ్ వాటర్ యాక్షన్ డెకేడ్ అని. అంటే 2018 to 2028 ఈ 10 yearsలో మీరు ఏ కంట్రీలో ఉన్నా, ఇఫ్ యూ డూ అన్ యాక్షన్, clear action for water, that will be your future after 2028. ఇప్పుడు మనం ఆల్రెడీ 2024లో ఉన్నాం. అంత కదలిక అయితే మనకి కనిపించట్లేదు జనాలు. ఐ ఫీల్ మన ఉన్న పరిస్థితికి మనమే రీజన్ అండి. ఐ ఫీల్ ఎవ్రీ హౌస్, మీరు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేశారా? మీరు ఎంతగా రెయిన్ వాటర్ కన్సర్వ్ చేస్తున్నారు వాటర్? ఒక మంజీరా వాటర్ మనకి తాగడానికి ఇస్తున్నారు, దాన్ని తీసుకెళ్ళి ఫ్లష్లో వాడే వాళ్ళు ఎంత? మన వేస్ట్ వాటర్లో 80% వాటర్ గ్రే రీసైక్లింగ్ అనే సింపుల్ కాన్సెప్ట్లో మన రీసైకిల్ చేసి ప్లాంటేషన్ కానీ దేనికన్నా వాడవచ్చు. సో ఒక్క చిన్న హౌస్ హోల్డ్లో యూ కెన్ మేనేజ్ యువర్ గ్రౌండ్ వాటర్, యూ కెన్ మేనేజ్ యువర్ ట్యాంకర్ లేకుండా ఉండొచ్చు. మా ఇల్లు లాగా టుడే ఇట్స్ అన్ ఎగ్జాంపుల్. రెయిన్ వాటర్ నోడిసిపట్టి దాన్ని డ్రింకింగ్ వాటర్గా మార్చాం మా ఇంట్లో. వీ ఓన్లీ యూజ్ అ యూవీ ఫిల్టర్. అలా చేయొచ్చు. యువర్ వేస్ట్ వాటర్ని you can recycle, and my 30% of water usage for plants is only from our recycled water. My terrace fruits and plants and whatever I'm growing on the terrace is from stored rainwater. House kattinappude we built a nice big rainwater tank. So oka household lo nenu inta baga manage cheyagalite, I think every household, every industry, every mall, every corporate building, every commercial building, హోటల్స్, హాస్పిటల్స్, ఇన్స్టిట్యూషన్స్ అందరు చేయొచ్చండి. మనం చేయట్లేదు. అన్నీ తీసుకెళ్ళి సిస్టమేటిక్గా డ్రైన్లో కలిపేస్తున్నాం. అర్బన్ ఫ్లడ్డింగ్ ఇప్పుడు చూసారంటే మాన్సూన్ వస్తే మొత్తం అర్బన్ ఫ్లడ్డింగ్, మొత్తం న్యూస్ పేపర్స్ అంతా అర్బన్ ఫ్లడ్డింగ్. బట్ సమ్మర్ వస్తే ట్యాంకర్. ఇప్పుడు ఈ ఇయర్ స్పెషలీ 60% మోర్ ట్యాంకర్ బయింగ్ దాన్ లాస్ట్ ఇయర్ February. వాట్ డస్ ఇట్ సే? వీ హ్యావ్ ఇనఫ్ వాటర్. దాన్ని మనం సరిగ్గా భూగర్భ జలాల్ని నింపడానికో, లేదు రీసైకిల్ చేసి వాడచ్చు, లేదు రీయూస్ చేయొచ్చు. 55 days ఆఫ్ గుడ్ రెయిన్ఫాల్. దాని మీ సంప్లు ఉన్నాయి, మీ సంప్లో సింపుల్ ఫిల్టరేషన్ మెథడ్, రీయూజ్ ఇట్. సేవ్ యువర్ బోర్ వాటర్. ఎక్సెస్ వాటర్ని భూగర్భ జలాలు, ఒక్క డ్రాప్ రెయిన్ వాటర్ని డ్రైన్లో పెట్టకుండా ఉన్న కమ్యూనిటీస్ ఎంతమంది, ఉన్న బిల్డింగ్స్ ఎన్ని? ఇఫ్ యూ యాక్చువల్లీ సీ ఇట్, అంటే మీరు చెప్తుంటే ఒక అంశం గుర్తుకొస్తుంది. అంటే మీరు ప్రయత్నం చేసి ఉండరని కాదు, ఇప్పుడు చాలా హైరైజ్ బిల్డింగ్స్ వస్తున్నాయి, గేటెడ్ కమ్యూనిటీస్ వస్తున్నాయి. వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే ఒక ప్రాపర్ ప్లానింగ్లో ఉంటారు కదా. సో అలాంటి టైంలో మీరు అప్రోచ్ అయితే కనుక రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళ దగ్గర నుంచి కానీ, లేకపోతే బిల్డర్స్ దగ్గర నుంచి కానీ ఏమైనా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందా ఈ రెయిన్ వాటర్ ప్రొటెక్ట్ చేసుకునే విషయం? ఈ కంపెనీ సోషల్ ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేసిందే సో దట్ ది బిల్డర్స్ అండ్ ఎనీవన్ హూ వాంట్స్ హెల్ప్ for zero discharge can come to us. We will give them a solution. That is one. Second thing, builder communities. Recently also Reality Plus was an event at Novotel. Akkada kulla elli nenu maatladanu. Addressed several builders, showed them what is the change that they can bring. ఖచ్చితంగా వాళ్ళ చేతుల్లో ఉన్నాయి లాడ్ ఆఫ్ చేంజ్. బట్ వాళ్ళు చేసిన ఆ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ని మెయింటైన్ చేయడం మనం చేయాలి.
లైక్ అ సింపుల్ థింగ్ లైక్ వెట్ వేస్ట్ డ్రై వేస్ట్ సెగ్రిగేషన్ చేయట్లేదు. We don't do it. If we do that, if we conserve our own rainwater, if we conserve our daily water, మనకి ఏదైతే మంజీరా కానీ ట్యాంకర్ కానీ, even if you know how many liters you are using, ఒక ఆశ్చర్యమైన విషయం ఏమంటే ఇప్పుడు మిమ్మల్ని అడిగితే కెన్ యూ టెల్ మీ హౌ మచ్ మంజీరా వాటర్ do you use, how many liters do you use per person, how many liters of bore water do you use, how much ground water. చాలా మంది ఏం చెప్తారు, ఆ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మేము చేస్తే మేము బెనిఫిట్ అవుతామా, పక్క వాళ్ళు బెనిఫిట్ అవుతారా? కానీ మీరు రోజు గ్రౌండ్ వాటర్ తీసుకుంటున్నారు కదా, మీ డ్యూటీ కదా మీరు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయాల్సింది. ఇప్పుడు నీళ్ళు గాలి దీనికి ఒక బౌండరీ అనేది ఉండదు, ఇట్ బిలాంగ్స్ టు ఎవ్రీబడి, ఇట్స్ అ పబ్లిక్ అసెట్. కానీ మీ బోర్స్ కూడా బాగా పనిచేస్తాయి, పక్కన కూడా ఏదో కొంచెం నీళ్ళు రీఛార్జ్ అవ్వచ్చు, బట్ దాట్స్ ఓకే. ఎవ్రీడే మనం నీళ్ళు తీసుకుంటూనే ఉంటున్నాము, there's hardly anybody who is thinking of recharge. You're only sucking water. అదొక లార్జ్ బోల్ లాగా, ఎన్ని స్ట్రాస్, యూనో మీ బోర్వెల్ మా బోర్వెల్ కాదు, అది బోర్వెల్ అనేది ఒక స్ట్రా మాత్రమే, ఇట్స్ ఓన్లీ అ మెకానిజం. ఒక్కటి పని చేయకపోతే ఇంకోటి వేయడం, ఇంకోటి పని చేయడం, ఆ పని చేయడం ఏది పని చేసిందో ఇంత ముందు దాన్ని పని చేయడానికి వాట్ ఈస్ ద ఎఫర్ట్ జస్ట్ డూ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. ఎన్ని బోర్వెల్స్ అలా పనిచేస్తున్నాయి. వీ డోంట్ థింక్. మనకేమంటే ఒక ప్రాబ్లం అన్నది ఒక మౌంటైన్ లాగా తయారయ్యేంత వరకు మనం ఏమి కదలము. అది అలా వచ్చినప్పుడు మన దగ్గర సొల్యూషన్స్ ఎన్ని ఉన్నాయి అనేది పెద్ద ఛాలెంజ్ అవుతుంది. వాటర్ సేవ్ చేయాలనుకున్నా కూడా అలాంటి ప్రయత్నం అయితే ఎవరు చెయ్యరు. ఇప్పుడు మీరు చేస్తున్నారు, ఇంత పెద్ద ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఫినాన్షియల్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫండ్స్ రైజ్ కూడా చేస్తున్నారు. ఈ రోజుల్లో ప్రపంచం అరచేతిలో ఉంది కాబట్టి సో అబ్రాడ్ నుంచో లేకపోతే వివిధ దేశాల నుంచి కానీ ఫండ్స్ కోసం ఆ ప్రయత్నాలు ఏం చేస్తున్నారా? వేరే దేశాల నుంచి సపోర్ట్ ఉందా? మన దేశంలోనే ప్రతి వీధిలో సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. రైట్. సో మాకు గచ్చిబౌలి స్టెప్ వెల్ చేయడానికి చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్, అక్కడే పక్కన ఉన్న స్కూల్స్, దే కాంట్రిబ్యూటెడ్, వీ రెస్టోర్డ్ ద వెల్. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఇప్పుడు 5th వెల్ వాళ్ళు మాకు రెస్టోర్ చేయడానికి దే హావ్ గివెన్ ఫండ్స్. సిఐఐ మన ఇండస్ట్రీ బాడీస్ ఉన్నాయి, ఇండస్ట్రీ బాడీస్ ఆర్ హెల్పింగ్ అస్ డూ టేక్ అప్ 5-6 స్టెప్ వెల్స్. సో మల్టిపుల్ మన చుట్టే అందరు ఫండర్స్ ఉన్నారు. మన గవర్నమెంట్ ఈజ్ నాట్ సమ్ ఏలియన్ బాడీ కదా, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కూడా మనలాగా మనుషులే కదా. సో ఇట్ ఈస్ జస్ట్ ద కనెక్షన్, ఇట్ జస్ట్ కనెక్టింగ్ ద డాట్స్. మనం ఖచ్చితంగా చేయవచ్చు. వీ డోంట్ నీడ్ సమ్ ఇంటర్నేషనల్ ఫండింగ్. మన ఓన్ ఫండర్స్ చాలామంది ఉన్నారు. సిఎస్ఆర్ ఫండ్ ఈస్ 2%, ఖచ్చితంగా యూ హ్యావ్ టు పుట్ ఇట్ టువర్డ్స్ అ కాస్ట్. సో మచ్ మనీ ఈస్ దేర్, బట్ హూ విల్ డూ ఇట్? సో హెరిటేజ్ కాదు, ఇది సస్టైనబిలిటీ కూడా కూడిన ఒక ప్రాజెక్ట్ అని వాళ్ళని కూడా మేము ఎడ్యుకేట్ చేస్తూ నౌ మెనీ కంపెనీస్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్. సో ఐ థింక్ మన దగ్గర ఉన్న ఎఫర్ట్స్, మనం ఇక్కడే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సొల్యూషన్స్ కూడా. ఎవ్రీ స్ట్రీట్ హ్యాస్ అ సొల్యూషన్, ఎవ్రీ స్ట్రీట్ హ్యాస్ అ ప్రాబ్లమ్. ఈ ప్రాబ్లమ్ని సొల్యూషన్ని కనెక్ట్ చేసే వాళ్ళు మా లాంటి కొంతమంది ఉంటే ఎవ్రీ ప్రాబ్లమ్ విల్ బీ సాల్వ్డ్. మరి ఇప్పుడు మీరు ఒక స్ఫూర్తినిచ్చే మహిళగా ఉన్నారు. కల్పన రమేష్ అంటే వాటర్ వారియర్ అని చెప్పేసి ఒక మంచి గుర్తింపుతో ఉన్నారు. సో మీతో కలిసి నడవాలి అనుకునే యువతకు కానీ, లేకపోతే మీతో పాటు కలిసి మీ సహకారంతో ముందుకు రావాలి, పని చేయాలనుకునే యువతకి మీరు ఇచ్చే మహిళా దినోత్సవ సందేశం ఏదైనా ఉంటే మా ప్రేక్షకుల కోసం. ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు సే ఇస్, యాజ్ అ విమెన్ మనం ఇది చెయ్యలేము అని అనుకుంటాము. దెర్ ఆర్ మెనీ ప్రాజెక్ట్స్. అసలు నేను ఏం చేయగలుగుతానో ఈ ప్రాజెక్ట్లో అని ఆలోచించిన రోజులు ఉన్నాయి. కానీ ఇంత పెద్ద ప్రాజెక్ట్ మనం చేయగలిగాము అనే డేస్ కూడా ఉన్నాయి. సో నథింగ్ ఈజ్ అ స్టాపర్. ఇఫ్ యూ థింక్ యూ వాంట్ టు అచీవ్ సంథింగ్, ఎడ్యుకేటెడ్ ఉండొచ్చు, అన్ఎడ్యుకేటెడ్ ఉండొచ్చు, మనీ ఉండొచ్చు, మనీ లేకుండా కూడా ఉండొచ్చు. ఓన్లీ విత్ ఐడియాస్ అండ్ ఇఫ్ జస్ట్ ద ఇంటెంట్. మన విమెన్ యాక్చువల్లీ ఏదన్నా సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా మనం సాధిస్తాం. దాన్ని ఇంట్లో మాత్రమే కాకుండా కొంచెం బయటికి రండి, స్టార్ట్ లుకింగ్ అట్ ది వరల్డ్ అవుట్ సైడ్, కాంట్రిబ్యూట్ సంథింగ్ టు ద సొసైటీ. ఇప్పుడు కోవిడ్లో ప్రతి ఒక్కళ్ళు మనం ఏదో ఒకటి కాంట్రిబ్యూట్ చేసాం కదా, అలా ఇప్పుడు కూడా కంటిన్యూ చేయండి. ప్రతి ఒక్కళ్ళు ఎన్వైరన్మెంట్కి కాంట్రిబ్యూట్ చేయండి. మన పిల్లలు రేపు మన పిల్లల కోసం ఏదన్నా చేస్తాం కదా, వీఆర్ రెడీ టు డూ ఎనీథింగ్ ఫర్ దెమ్. సేఫ్ గార్డ్ దేర్ వాటర్, సేఫ్ గార్డ్ దేర్ ఫ్యూచర్, గివ్ దెమ్ వాటర్ ఇన్ ద ఫ్యూచర్. ఒట్టి ఇంట్లో ట్యాంకర్లు ఎప్పుడు వస్తాయి వాటర్ మేనేజ్ చేయడమే కాదు, మీ కమ్యూనిటీకి రండి.
కమ్యూనిటీలో అర్థం చేసుకోండి ఎలా మేనేజ్ చేయాలి వాటర్. కమ్ అండ్ డూ లిటిల్ మోర్ వర్క్ దాన్ వాట్ యూ డూ ఇన్ యువర్ హౌస్. ఐ నో అందరూ బిజీయే, ఎవ్రీ వన్ ఈజ్ బిజీ, ఎవ్రీ వన్ హ్యాస్ పేరెంట్స్, ఎవ్రీ వన్ హ్యాస్ కిడ్స్. బియాండ్ అవర్ రెస్పాన్సిబిలిటీస్ కొంచెం టైమ్ ఫర్ యువర్ ఓన్ ఫిట్నెస్, లైక్ దట్ గివ్ సమ్ టైమ్ ఫర్ ద ఎన్వైర్న్మెంట్ ఆల్సో. ఎవ్రీథింగ్ ఈజ్ అచీవబుల్. ఇది కావాలి అది కావాలి ఇది ఉంటేనే ముందు వెళ్దాం అనేది ఏం లేదు. జస్ట్ ఒక మైండ్లో ఒక స్ట్రాంగ్ ఇంటెంట్ ఉంటే చాలు, ఏదన్నా మనం సాధించవచ్చు. ముందు యాజ్ అన్ ఇండివిజువల్ ముందు రండి. యాజ్ అన్ ఇండివిజువల్ ఒక వాటర్ కన్జర్వేషన్కి ఏ మార్పు మీరు తీసుకురాగలరు ఇన్ యువర్ ఓన్ హౌస్, ఇన్ యువర్ నేబర్హుడ్, మీరు ఏం చేయగలరు అని ఆలోచించి మీరు ముందు వస్తే ఐ థింక్ ఇన్ని క్రోర్స్ ఆఫ్ విమెన్ ఇఫ్ దే థింక్ డిఫరెంట్లీ, మన ఇంపాక్ట్ అనేది ఇట్ విల్ బీ లైక్ మ్యాసివ్ ఇంపాక్ట్ అని ఖచ్చితంగా నేను చెప్పగలను. రైట్ కల్పన గారు, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన నీటిని అందించాలని ఒక లక్ష్యంతో మీరు ముందుకు వెళ్తున్నారు. మీ లక్ష్యం ఎలాంటి అడ్డంకులు లేకుండా ఇంకా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలని ఈ మహిళా దినోత్సవం సందర్భంగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రాజ్ టీవీ ఫర్ యువర్ ఆపర్చునిటీ. సో మొత్తానికైతే భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన నీటిని అందించాలని ఒక కంకణం కట్టుకొని ముందుకు వెళ్తున్నారు కల్పన రమేష్ గారు. రెయిన్ వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆదా చేయడంతో పాటు శిథిలావస్థలో ఉన్న బావుల్ని కూడా పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆమె బాటలో వీలైతే మనం కూడా సహకారాన్ని అందిద్దాం. ఈ మహిళా దినోత్సవం రోజున ఆమె మనకు ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది అంటలో ఎలాంటి సందేహం లేదు. ఇది స్పెషల్ ప్రోగ్రామ్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.